మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బైపాస్ రోడ్డు బాధితులతో మెదక్ ఎంపీ రఘునందనరావు రామాయంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడారు. జాతీయ రహదారి పట్టణం మీదుగా పోవడం వల్ల బైపాస్ రోడ్డు ఏర్పడుతుందని, ఈ బైపాస్ రోడ్డు 3D నోటిఫికేషన్ జరిగిందని రైతులు సహకరించాలని కోరారు. అనంతరం రైతులు మాట్లాడుతూ మా భూములు మాకే కావాలి, మేము బైపాస్ రోడ్డుకు భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ గౌడ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి, భూ బాధితులు ఎర్రం నాగరాజు, దోమకొండ యాదగిరి, దోమకొండ రాములు, మోత్కు అశోక్, కావన్ శంకరయ్య, పట్టణ భూ బాధితులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు. ఇట్లాంటి తప్పుడు అభిప్రాయం మాత్రం ఎవరు కూడా పెట్టుకోవద్దు. నేను ఆ రోజు వాళ్ళు 3 గంటలు 4 గంటలు దాదాపు కొట్లాడడం ఒకటే తక్కువ. 4 గంటల నుంచి మొదలుకుంటే ఎందుకు అంత ఎత్తుగా పోయాలి, మామూలుగా మా ఊరి దగ్గర రోడ్ ఎట్లుందో అట్లా రోడ్డు వస్తే మీకు వచ్చే నష్టమైంది. ఇది ఒక అంశం. రెండో అంశం, అసలు మేము అటు పోనే పోము. మాకు ఉన్న రోడే పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి కుడి చేతికి నింపి మళ్ళీ కొడుకుపై కుడి కాలేజీగా తీసుకుపోతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం, 3D చేసినప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు. 150 ఫీట్లు చేసి 3D డిక్లేర్ చేసింది ప్రభుత్వం. ఈ భూములు మాకు స్వాధీనం చేసినట్టు చెప్పి మా అభ్యర్థులను ఒప్పుకోకుండానే ప్రభుత్వం మా భూములకి యజమాని అయింది. దీని విషయంలో పునరాలోచన చేయడానికి అవకాశం ఉంటుందా? ఈ 3 అంశాల గురించి కృష్ణప్రసాద్ గారి దగ్గర దాదాపు 3-4 గంటలు ఈ విషయానికి సంబంధించి చర్చలు అన్నీ జరిగిన తర్వాత కృష్ణప్రసాద్ గారిని మళ్ళీ నేను గడ్కరీ గారి కార్యాలయం ఢిల్లీకి పిలిపించి ఇవి మా చర్చల సారాంశం, ఈ మేము చర్చించిన దాంట్లో ప్రజల నుంచి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు వచ్చినటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేషనల్ హైవేలో మార్పులు కావాలని రామాయంపేట ప్రజలు అడుగుతున్నారు. మేము ఎలక్షన్లో పోయినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి తక్కువ నష్టం చేస్తాం, న్యాయం చేస్తాం అనేటువంటి మాట చెప్పినారు సార్. అందుకని ఒకసారి కృష్ణప్రసాద్ అనేటువంటి అధికారికి మీరు సరైనటువంటి రీతిలో సమాచారం ఇచ్చి ఈ హైవే మార్పులు చేయడానికి అవకాశం ఉంటే మనం సపోర్ట్ చేయాలి సార్ అని చెప్పి గడ్కరీ గారిని ఈ నెల చివరిగా లేదా వచ్చే నెల మొదటి వారం, ఈ నెల 28 అనుకుంటా, హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి అంబర్పేట బ్రిడ్జి, ఆజంఘర్ బ్రిడ్జి, విజయ్ దగ్గర బ్రిడ్జి 3 బ్రిడ్జిలు నేషనల్ హైవే శాంక్షన్ అయ్యి పూర్తయి వాటి ప్రారంభానికి మన 4వ తారీఖున రావాల్సింది గడ్కరీ గారు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. 29 ఏప్రిల్ 29వ తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది కాబట్టి ప్రారంభోత్సవాలకు రావద్దంటే గడ్కరీ గారి ప్రోగ్రాం మే నెల మొదటి వారానికి వాయిదా పడింది. ఈ లోపల మళ్ళీ నేను బిఎస్ఎస్ చౌరస్తాకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కంప్లీట్ అయినటువంటి చౌరస్తాను ఇంకొన్ని డెవలప్మెంట్స్ కోసమని గడ్కరీ గారు తెలుసుకున్నప్పుడు కృష్ణప్రసాద్ గారు కూడా అక్కడే ఉంటారు. ఆయన మళ్ళీ రామాయంపేట రోడ్డు గురించి ప్రస్తావన తీసుకొస్తే మీరు ఒకసారి నేను వచ్చే లోపు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఏం జరిగింది అనేది నాకు క్లారిటీగా చెప్తే ఏమన్నా చేయగలిగితే ఏం చేస్తాం, ఏం చేయలేము అనేది ప్రజల ముందు క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ కాకుండా. సో కృష్ణప్రసాద్ గారి దగ్గర జరిగిన సమావేశంలో మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది 3D అనేటువంటి ప్రాసెస్ పూర్తయింది. 3D పూర్తయిందంటే ఆ స్థలం పేరు నీటి కనపడుతున్నప్పుడు కూడా యజమాని ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆ భూమికి యజమాని అయింది. అది మన ఎలక్షన్ల కంటే ముందు, నేను మీ దగ్గరకు వచ్చే కంటే ముందే నోటిఫికేషన్ వచ్చినప్పుడే డిసెంబర్ 2022వ సంవత్సరంలోనే, మరి మీకు తెలిసి జరిగిందో తెలియదు జరిగిందో నాకు తెలియదు, 3D నోటిఫికేషన్ అని వేసి ఏ సర్వే నెంబర్ నుంచి ఎంత భూమి పోతుంది అనేది వాళ్ళు భూసేకరణ జరిపినట్టు పబ్లికేషన్ వేసి నోటిఫికేషన్ వేసి 12 డిసెంబర్ 2022వ సంవత్సరంలోనే ఈ భూమికి సంబంధించినటువంటి మీ యాజమాన్య హక్కులని ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, రెవెన్యూ అధికారులు, నేషనల్ హైవే అధికారులు తీసుకున్నారు. ఇదంతా ఎన్నికైనటువంటి ప్రక్రియ, పాత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రక్రియ. టెండర్లు, ఆమోదం, ఎన్నది కూడా అప్పుడే జరిగిపోయింది. సో దాదాపు 3 గంటలు 4 గంటలు
తర్వాత చివరికి కృష్ణప్రసాద్ గారు చెప్పిన 3 ప్రతిపాదనలు వాళ్ళు బహుశా మీద కొంతమంది షేర్ కూడా చేసుకుంటారు. నేను కూడా మళ్ళా మొదలు చెప్పాలని, ఒకటి 3D అయిపోయింది, భూమి మాదే కాబట్టి మేము అక్కడ రోడ్ వేసినా భూమి మా దగ్గరనే ఉంటుంది, అందులో రైతులకి ఏం చేసేది ఉన్నది, ఏం జరగదు. అంటే 150 రూపాయలు తగ్గిస్తే మాకేమైనా లాభం వస్తుందని కొంతమంది రైతులు అడిగితే 150 రూపాయలు తగ్గినా 70 ఫీట్లకు తగ్గినా భూమి ప్రభుత్వానికి దఖలైంది, మీ దాంట్లో ఏం చేయడానికి ఉండదు. ఒకటి. 2, 90% రోడ్డు మారుతుంది అనేటువంటి విషయంలో మీరు ఆలోచన చేయదు. రోడ్ వేయడం వల్ల మీకు వస్తున్న నష్టం గురించి వ్యాపారం పోతుంది, భూమి బయటకు పోతుంది, రామాయణపేటకి ఆల్రెడీ ఒకసారి నష్టం జరిగింది అనేటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి కామారెడ్డి నుంచి ఆధ్యాత్మిక ఈ నేషనల్ హైవే నుంచి కామారెడ్డి ఎక్కడైతే మనం బయట తీర్థమో రామాయణపేట ఉంది, అక్కడి నుంచి ఆధ్యాత్మిక ఉన్నటువంటి రోడ్ని డబుల్ రోడ్ చేస్తాం, డివైడర్ పెడతాం, లైట్లు పెడతాం. మొత్తం రోడ్డు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎవరికి సంబంధం లేకుండా నేషనల్ హైవేలో రూపాయి ఖర్చు లేకుండా కొత్త రోడ్ వేసిస్తామని చెప్తున్నాం. అంటే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి శిశు మందిర్ స్కూల్ వరకు అటువైపు బైపాస్ వరకు ఉన్నటువంటి రోడ్ని మేమే డెవలప్ చేసి ఇస్తాం. ప్రతిగా రైతులకు 20 ఫీట్లు 15 ఫీట్లు ఎత్తుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి మామూలుగా రోడ్ ఎట్లా పోతుందో, రామాయణపేట ఉన్నది రోడ్ ఎట్లా పోతుందో నేషనల్ హైవే అంటే భూమి వేసుకోపోతాం. ఇక్కడ ఎవరైతే మినీ ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తామో ఆ ఫ్లైఓవర్ కూడా తీసేసి అక్కడ ఒక పెద్ద సర్కిల్ చేసి రోడ్ క్రాస్ చేయడానికి అవకాశం కల్పిస్తాం. ఇక్కడ దౌలతాబాద్ దగ్గర మాత్రం మేము ఫ్లైఓవర్ వేసుకుంటాం. అక్కడ ఎవరు ఇల్లు లేవు, ఎవరు లేరు, ఏమి నష్టం లేదు కాబట్టి అక్కడ మాత్రం ఫ్లైఓవర్ వేసుకుంటాం. ఈ 3 ఆల్టర్నేట్ ప్రతిపాదనల్ని నేషనల్ హైవే అని చెప్పడం జరిగింది. రోడ్డు సైజు తగ్గిస్తే లాభమా నష్టం అనే విషయం చర్చకొచ్చినప్పుడు రోడ్డు సైజు తగ్గించినప్పటికీ కూడా భూమికి ఓనర్ మీరు కాదు, మా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి అంశం. నేను రైతుకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రామాయణపేట పట్టణానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ ఫ్లైఓవర్ వస్తే మినీ ఫంక్షన్ హాల్ దగ్గర మాకు నష్టం జరుగుతుంది, రోడ్డు మీద ఎవరు భూమి మీదకి రావాలనేటువంటి అంశంలో ఈ ఫ్లైఓవర్ని క్యాన్సిల్ చేయడానికి నేషనల్ హైవేలో ఒప్పుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా మనం రామాయణపేట బస్ స్టాండ్ నుంచి ఆధ్యాత్మిక పోతుంటే రోడ్ ఎట్లుందో అట్లే అవతల పక్కన కూడా రోడ్ వస్తుంది, ఫ్లైఓవర్ ఉండదు. కాబట్టి నష్టం జరగదు. ఒకటి. 2, రోడ్ ఎత్తు ఉండడం వల్ల ఇటు పొలములు అటు పొలములు లేదా ఒకటే రైతు 2 కుక్కలు అయినందుకు నష్టపోతున్నారు. అట్లా ఎత్తుగా చెరువు కట్టవలసినట్టు కట్టబోయడం ఉండదు. ఇది 2. ఇక్కడ ఫ్లైఓవర్ లేదు, రోడ్డు కట్టలేదు. ఒక దౌలతాబాద్ దగ్గర మాత్రం మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు కాబట్టి మేము ఫ్లైఓవర్ వేసుకొని సిద్దిపేట రోడ్ మీద తీసుకుంటాం. ఇవి 3 చెప్పినటువంటి అంశాలు. దాంతో పాటు ఈ రోడ్ డెవలప్మెంట్కి సంబంధించి 2% మొత్తం మేమే డెవలప్మెంట్ కావాలంటే ముందు ఈ రోడ్ చేసినాకనే ఆ రోడ్ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాం. 4 ఏదానికైనా ఒక అడ్రస్ ఉంటుందన్నా మేము మా తల్లు పెట్టి మేము నెక్స్ట్ హైవే పార్టీలో రోడ్ సర్వే చేసినప్పుడు ఆల్రెడీ మాకు ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఎంఆర్ఓ గారు పెట్టడం జరిగింది. ఈయన ఒక నెక్స్ట్ హైవే బైపాస్ అయిపోతుంది. ఫస్ట్ ఊళ్ళకే చేసి కాంపోజిషన్ తీసి 75 పైసలు, మాంగా టైంలో 8 సెంటాలకు, ప్రభాకర్ రావు 14 సెంటాలకు, నూరి హనుమంతరావు కేటీఆర్ చుట్టాలకు 6 సెంటాలకు అందరికీ ఈ రకంగా కాంపోజిషన్ ఇచ్చి ఫర్దర్ క్యాన్సల్ చేసి మళ్ళీ హైవే బైపాస్ అవుతుందని చెప్పింది. బైపాస్ అవుతుందని చెప్పి మాకు ఫస్ట్ మీటింగ్ ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చి ఈ సరైన వరకు భూములు పోతున్నాయి పెడితే మేము అందరం 30,000 చూసినాము. ఆ భూమి కూడా ఇవ్వమన్నారు. సెకండ్ టైం గ్రామ పంచాయతీ కాడ ఏంటి ఆర్డీఓ గారికి అదే ఇంకా 3వసారి మళ్ళీ అదే ఎంఆర్ ఆఫీస్ కష్టం పైన భూమి ఇవ్వాలి, మీరు రోడ్డు ఆపే అధికారం మీకు లేదని మేము ఇప్పుడు ఒప్పుకుంటున్నాం. మాకు రోడ్డు ఆపే అధికారం లేదంటూ మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇంత దొంగతనాన ఈ రోడ్డుని ఎందుకు వేసారు? ఎందుకంటే కనీసం సర్వే చేసినప్పుడు కానీ ఈ రోడ్డు లైన్ చూసినప్పుడు కానీ ఒక రైతు కానీ ఒక గ్రామ పంచాయతీలో కానీ ఒక ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇలాంటి నోటిఫికేషన్ వేయకుండా ఇంత దొంగతనాలు చేయవలసి వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే అప్పుడు నా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ మా లోకల్ టీఆర్ఎస్ నాయకుడు వెంకటరామరెడ్డి అనే కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకొని ఆల్రెడీ ఈ రోడ్డు 3 రోజులు సర్వే చేసారు. పద్మాదేవి రెడ్డి గారు 2 సర్వేలు చూసారు. ఇగో ఇక్కడ ఈ బైపాస్కి దావట్టు పెద్దమ్మ ఊరికాడి ఒకటి, అక్కడ అధికారులు బైపాస్ ఒకటి. ఆమె 3వ సర్వే కంటే దొరకపోక ఇదంతా డ్రామాలు ఆడి వీళ్ళు ఇదంతా గ్రావెల్ పోసుకొని సహకారం దగ్గర అవుతుందని వీళ్ళు ఆడిన డ్రామా ఇది. దాని మీద బైపాస్ పోయినాం. ఎలక్షన్ ముంగడ ఆల్రెడీ మీ ఎలక్షన్ ముంగడ
మీరు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తామని చేసి పెట్టి తెచ్చి వాళ్ళు కొట్టేసి ఆ వాళ్ళు మేము దిగేసాం. ఎందుకంటే ఆ లోపల ఏదో ఆల్రెడీ గవర్నమెంట్ మాట్లాడాలి ఏం సంగతి అని చెప్పేసి అప్పుడే ముట్లాడి వీళ్ళంతా అప్పుడు మేము దిగేసాం అడుగుతున్నాం. ఇదంతా కేవలం కావాలని కొంతమంది స్వార్థపరులు మా లోకల్ రాజకీయ నాయకులు అనుకోని గత ఎంపీ కానీ గత ఎమ్మెల్యే కానీ పోయిన అధికారులు కానీ చాలా పాపం ఫిరాయిస్తాన్నట్టు అందరి వాస్తవం ఉందన్నాడు. ఇలా 100%. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమంటారు 3D ఎట్లయితుంది అన్న ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఒక ఎంఐఆర్ ఒక మీటింగ్ పెట్టరా మాకు భూములు తీసుకుంటప్పుడు ఒక కనీసం ఎంపీడో ఆఫీసులో ఒక మున్సిపల్ ఆఫీసులో నోటీస్ చేయాలా? ఆ వ్యక్తి ఇంకా ఇప్పటికి ఇస్తలేడు. ఒకవేళ మా దొరికిందనుకో రేపు గవర్నమెంట్ అధికారులు పోయిన ఎమ్మెల్యే మా లోకల్ లీడర్లంతా వీళ్ళంతా చేరిపోయేది పక్క ₹1,00,000 యూనియన్ లంచం ఇచ్చిన డైరెక్ట్ ఇంతమంది చెప్తున్నా. ఒక వ్యక్తికి ఆల్రెడీ ఆ వాయిస్ కార్డు నాకు ఇవ్వని అది ఆసక్తి ఏదో ఏది మాట్లాడలేను. వాళ్ళ నమ్ముకోడన్నా ఈ రోడ్ చేసింది ఎందుకు కేటీఆర్ ఫ్యామిలీ ఇవ్వాలి ఎందుకు వాళ్ళ బిల్డింగ్ రోడ్డు మీద ఇంకొకటి కొండాయి పిచ్చేవాళ్ళని చెప్పేసి వాళ్ళ తండ్రి ఏసీ చేశాడు కొండాయి రామని. ఇప్పుడు ఆయన ప్రజెంట్ కేసీఆర్ దగ్గర సీఎం దగ్గర చూపించే ఆయన బిల్డింగ్ 33 ఫీట్లకు ఉంది. 33 ఫీట్లకే సిమెంట్ రోడ్డు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ న్యాయస్థానం తెలంగాణ చెప్పారు ఆయన. అయితే వీళ్ళ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఆర్టీసీ బిల్డింగ్ పోవాలని చెప్పేసి ఈ బైపాస్ అనేది సృష్టించి ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టు ఈ టెండర్ పెట్టుడు గది చేసుడు ఇదంతా 3D చేసుడు ఎందుకు చేసారు కాంట్రాక్ట్ తీసి మర్చాలు చేయించారు. ఇదంతా ఆగమేఘాలు ఎందుకు చేసిందంటే అతని దగ్గర 2 కోట్లు తీసుకున్నది వాస్తవం. నేను ₹1,00,000 కొడుకున్నా ఒక ఆయన కారణం వాయిస్ కానీ నమస్కారం చెప్తున్నాను సార్. ఇప్పటికీ మీతోటి అవుతుంది అనే నమ్మకంలోనే మా రామపేట ప్రజలు ఆశతో వస్తారు. ఎందుకంటే మీ యొక్క పట్టుదల మాటిస్తే తప్పమనే ఉద్దేశం అందరికీ ఉంది సార్. పార్టీ వేరు కావచ్చు సార్, మీ మీద నమ్మకమే చెప్తున్నారు సార్. ఎందుకంటే ఈరోజు రామపేటకు అన్ని విధాలుగా ఈరోజు రామపేట రోడ్స్ విషయంలో కానీ అన్ని అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు బయట చెప్పకుండా లోపలైతే చూపకుండా సార్. దీనికి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలంటే కొన్ని మన అధికారులతో కాదు సార్, మరియు మీరు చెప్తున్నారు 5 వ్యక్తులు కాదు సార్, మీరే మన రామపేట మున్సిపాలిటీగా ఏర్పాటు చేయండి సార్. ఆ రోడ్డుకే అనుకో అభివృద్ధి విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ ప్రత్యేక చొరవ తీసుకోవాలి సార్. ఎందుకంటే అధికారులు వచ్చి ఒక రోడ్ కోసం మాట్లాడి రోడ్డు కోసమే ఇప్పటికీ 3 సార్లు మిగిలింది సార్. మేమైతే 2000 నుంచి 2025 వరకు మున్సిపల్ సభ్యులు